Hello, hi, welcome all the competitive warriors. Welcome to our current affairs class. సో మనకి కొంచెం గ్యాప్ వచ్చింది, బట్ చూద్దాము. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయలేకపోతున్నాను. సో ఈ రోజు క్లాస్లో వచ్చేసి మనకి మార్చ్ అండ్ ఏప్రిల్లో జరిగినటువంటి కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి చూద్దాము. సో ముందుగా లింగ వ్యత్యాస సూచి 2021 గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ఇది. సో ఇదైతే నేను ఇంపార్టెంట్ అనుకుంటున్నాను చాలా. సో చూద్దాము అసలు యాక్చువల్గా ఈ గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ అనేది ఎవరు విడుదల చేశారో, ఎప్పుడు విడుదల చేశారో, ఎన్ని దేశాలకు సంబంధించినటువంటి సమాచారం సేకరించారో చూద్దాము. సో ఈ రిపోర్ట్ వచ్చేసి మనకి మార్చ్ 31, 2021 రోజున విడుదలైంది. సో ఎవరు దీన్ని విడుదల చేశారని చూసినట్లయితే వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు, WEF వాళ్ళు విడుదల చేయడం జరిగింది. సో ఓవరాల్గా మొత్తం దీంట్లో 156 దేశాలకు సంబంధించినటువంటి సమాచారం సేకరించడం జరిగింది. సో మరి లింగ వ్యత్యాస సూచిలో మొదటి స్థానంలో ఉన్నటువంటి దేశం ఏదని చూసినట్లయితే ఐస్లాండ్. ఇది వరుసగా 12వసారి మొదటి స్థానంలో ఉంది. సో మరి చివరి స్థానంలో ఏదని చూసినట్లయితే ఆఫ్ఘనిస్తాన్ చివరి స్థానంలో ఉండడం జరిగింది. సో వరుసగా టాప్ 3 కంట్రీస్ చూసినట్లయితే 1వ స్థానంలో ఐస్లాండ్ ఉంది, దెన్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి ఫిన్లాండ్ ఉంది, 3వ స్థానంలో వచ్చేసి నార్వే ఉండడం జరిగింది. సో మరి భారత్ ఏ స్థానంలో ఉంది ఈ 156 దేశాలకు సంబంధించిన లిస్టులో అని చూసినట్లయితే 140వ స్థానంలో ఉండడం జరిగింది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 2020లో లాస్ట్ ఇయర్ చూసినట్లయితే 112వ స్థానంలో ఉండేది. జస్ట్ ఇప్పుడు ఇంకా 28 స్థానాలు వెనక్కి వెళ్ళడం జరిగింది. సో 140వ స్థానానికి వెళ్ళింది. ఓకే. సో మరి వేటి ఆధారంగా ఈ లింగ వ్యత్యాస సూచిని సర్వే చేయడం జరిగిందని చూసినట్లయితే మెయిన్గా 4 అంశాల ఆధారంగా ఈ సర్వే చేయడం జరిగింది. సో అవేంటి అని చూసినట్లయితే ఆర్థిక కార్యకలాపాల్లో మహిళల భాగస్వామ్యం, నెక్స్ట్ విద్యలో పురోగతి, నెక్స్ట్ రాజకీయ సాధికారత, మహిళలకు వివిధ రంగాల్లో అవకాశాలు, ఇవన్నీ మహిళలకు సంబంధించినవి. సో ఈ 4 అంశాల ఆధారంగా ఈ లింగ వ్యత్యాస సూచిని సర్వే చేయడం జరిగింది. సో ఈ అంశాలు కంపల్సరీ గుర్తుపెట్టుకోవాల్సిందే, వెరీ ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ ఇంకోటి వచ్చేసి మనకి వాతావరణ దుర్బలత్వ సూచిక 2021 వల్నరబిలిటీ ఇండిసెస్ అంటాం దాన్ని. సో మరి దుర్బలంగా ఉన్న రాష్ట్రాలు ఏవి అని మన దేశంలో చూసినట్లయితే మొదటి స్థానంలో జార్ఖండ్ ఉంది. సో అండ్ దెన్ ఏపీ వచ్చేసి 17వ స్థానంలో ఉంది, తెలంగాణ వచ్చేసి 20వ స్థానంలో ఉంది. సో అతి తక్కువ దుర్బలత్వం గల రాష్ట్రం వచ్చేసి మహారాష్ట్ర, అది 29వ స్థానంలో ఉంది. గుర్తుపెట్టుకోండి. సో 1వ స్థానంలో జార్ఖండ్, చివరిగా 29వ స్థానం మహారాష్ట్ర, అండ్ ఏపీ వచ్చేసి 17వ స్థానం, తెలంగాణ వచ్చేసి 20వ స్థానంలో ఉంది. ఓకే. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారము. సో మనకు తెలిసిందే సినీ రంగంలో సేవలు చేస్తున్నందుకు ప్రత్యేకంగా అత్యున్నత పురస్కారం ఇది ఇచ్చేటువంటిది. సో మరి 2019వ సంవత్సరానికి రజనీకాంత్కు లభించడం జరిగింది. సో మనకు తెలిసిన రజనీకాంత్. సో ఇతడు ఎన్నవ సినీ ప్రముఖుడని చూసినట్లయితే దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారం పొందినటువంటి 51వ సినీ ప్రముఖుడు. గుర్తుపెట్టుకోండి ఇది కూడా. సో 2019వ సంవత్సరానికి గాను ఇవ్వడం జరిగింది, బట్ మొన్న రీసెంట్గా ఇవ్వడం జరిగింది. సో ఇది మాత్రం 2019కి సంబంధించినటువంటి పురస్కారం. సో మరి ఎందుకు ఇచ్చారని చూసినట్లయితే 50 సంవత్సరాలుగా సినీ రంగంలో చేస్తున్న సేవల గుర్తింపుగా ఇవ్వడం జరిగింది. గుర్తుపెట్టుకోవాలి. సో ఎన్ని సంవత్సరాలు చేసిన రావడానికి ఛాన్స్ ఉంది. మరి ఎవరు ఈ యొక్క పురస్కారాన్ని ప్రదానం చేశారని చూసినట్లయితే కేంద్ర సమాచార ప్రసార శాఖ మంత్రి ప్రకాష్ జవదేకర్ గారు ప్రకటించడం జరిగింది. ఓకే. సో మరి ఈ రజనీకాంత్ సంబంధించిన కొంచెం ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి అతని యొక్క తొలి సినిమా వచ్చేసి అపూర్వ రాగంగల్, అండ్ ఇతని యొక్క యాక్చువల్ నేమ్ వచ్చేసి శివాజీరావు గైక్వాడ్. గుర్తుపెట్టుకోవాలి. రజనీకాంత్ అసలు పేరు వచ్చి శివాజీరావు గైక్వాడ్. ఇక్కడ చూద్దాము, భారత్ బంగ్లాదేశ్ల మధ్య ఒక కొత్త రైలు అయితే ప్రారంభించడం జరిగింది. సో దాని పేరు వచ్చేసి మిథాలీ ఎక్స్ప్రెస్. సో ఇలా కొత్త రైలు ప్రారంభించినటువంటి విషయం అనేవి కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాలి. సో మరి మిథాలీ ఎక్స్ప్రెస్ అనేది ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తుందని చూసినట్టయితే ఢాకా నుండి, బంగ్లాదేశ్ ఇది, వెస్ట్ బెంగాల్ మనం తెలిసే ఇండియా. సో ఢాకా నుండి వెస్ట్ బెంగాల్ వరకు ఈ మిథాలీ ఎక్స్ప్రెస్ అనేది ప్రయాణిస్తూ ఉంటుంది. సో దీన్ని ప్రారంభించింది వచ్చేసి షేక్ హసీనా, సో బంగ్లాదేశ్ ప్రధానమంత్రి.
సో వీళ్ళ యొక్క ఫాదర్ నేమ్ వచ్చేసి ముజిబుర్ రెహమాన్. సో ఇతన్ని ఫాదర్ ఆఫ్ బంగ్లాదేశ్గా చెప్పుకుంటాము, బంగ్లాదేశ్ జాతిపిత. సో ఈ ముజిబుర్ రెహమాన్కి ఇటీవలని మనకి భారత ప్రభుత్వం గాంధీ శాంతి పురస్కారాన్ని కూడా ప్రకటించడం జరిగింది. ఓకేనా? సో ఇంపార్టెంట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ గ్రామ ఉజాలా పథకం. సో ఈ మధ్యలోనే రీసెంట్గా మన కేంద్ర ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఎవరు ప్రారంభించారంటే కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ గారు మనకు బీహార్లో ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. సో ఏంటి ఈ పథకం అని చూసిన, ఉజాలా అంటే వెలగడం. సో గ్రామాలు వెలగడం ఎలా వెలుగుతాయని చూసినట్టయితే గ్రామీణ ప్రజలకు ఎల్ఈడి బల్బ్ కేవలం 10 రూపాయలకు మాత్రమే ఎల్ఈడి బల్బ్ని సప్లై చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం. నెక్స్ట్ వచ్చి మనకి ఏంటంటే సంయుక్త సైనిక విన్యాసాలు. అవి నావిక విన్యాసాలైనా కావచ్చు, సైనిక విన్యాసాలైనా కావచ్చు, లేకుంటే వైమానిక విన్యాసాలైనా కావచ్చు. ఇవి మాత్రం వెరీ వెరీ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో. నేనైతే ఎగ్జామ్ రాసినప్పుడు క్వశ్చన్ అయితే అడగడం జరిగింది ఎగ్జామ్లో. సో చూద్దాము ఏంటి సంయుక్త సైనిక విన్యాసాలు, వాటి యొక్క పేర్లు ఏంటి, ఎక్కడ నిర్వహించడం జరిగింది, ఏ దేశాలు పాల్గొన్నాయో చూద్దాం ఒకసారి. సో ముందుగా లా పెరోజ్ అనేటువంటి సంయుక్త సైనిక విన్యాసాలు ఏప్రిల్లో జరగడం జరిగింది. సో ఎక్కడ జరిగాయని చూసినట్టయితే హిందూ మహాసముద్రంలో జరిగాయి. సో మరి ఇక్కడ పాల్గొన్నటువంటి దేశాలు ఏంటి దీంట్లో అని చూసినట్లయితే లా పెరోజ్ సంయుక్త సైనిక విన్యాసాల్లో భారత్, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా ఈ 4 దేశాలు పాల్గొనడం జరిగింది. బట్ భారత్ మాత్రం ఏంటంటే ఈ లా పెరోజ్లో పాల్గొనడం తొలిసారి. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఒక్కోసారి ఈ సంయుక్త సైనిక విన్యాసాల్లో భారత్ పాల్గొనడం ఎన్నోసారి అనడానికి కూడా ఛాన్స్ ఉంటుంది కాబట్టి తొలిసారి గుర్తుపెట్టుకోండి. సో మరి దాన్ని పాల్గొన్న దేశాలు ఏ సముద్రం. నెక్స్ట్ వచ్చేసి పాసెక్స్. సో ఇది మార్చిలో జరిగింది. సో ఎక్కడ జరిగిందని చూసినట్లయితే హిందూ మహాసముద్రంలో జరిగింది ఈ నౌకాదళ సైనిక విన్యాసాలు. సో దీంట్లో పాల్గొన్న దేశాలు వచ్చేసి 2 భారత్ అండ్ అమెరికా. పాసెక్స్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి డస్ట్లిక్ 2. సో మరి ఇక్కడ చూడండి, ఇది మార్చిలో జరిగింది, మార్చ్ 2021లో. సో ఏ దేశాల మధ్య చూసినట్లయితే భారత్ అండ్ ఉజ్బెకిస్తాన్ మధ్యలో జరిగింది. సో మరి దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సైనిక విన్యాసాలను చూసినట్లయితే ఉగ్రవాద నిరోధక చర్యలు ఈ విధంగా చేపట్టాలి అనేటువంటిది మెయిన్ ఉద్దేశము. సో దీంట్లో చాలామంది సైనికులు భారత్ అండ్ ఉజ్బెకిస్తాన్ తరఫున సైనికులు పాల్గొనడం జరిగింది. సో మరి ఎక్కడ నిర్వహించబడ్డాయి సైనిక విన్యాసాలను చూసినట్లయితే ఉత్తరాఖండ్ రాష్ట్రంలో రాణిఖేడ్ దగ్గర మనకి ఈ యొక్క సైనిక విన్యాసాలు జరగడం జరిగింది. ఓకే. నెక్స్ట్ వచ్చేసి శాంతిర్ ఆర్గోషేనా 2021. సో మరి ఇవి ఎక్కడ జరిగాయని చూసినట్లయితే ఏప్రిల్లో జరగడం జరిగింది. సో భారత్ అండ్ బంగ్లాదేశ్ మధ్యలో జరిగింది, గుర్తుపెట్టుకోండి. సో దీనికి ఇంకొక పేరు ఏంటంటే ఫ్రంట్ రన్నర్ ఆఫ్ ది పీస్. సో దీన్ని ఈ పేరుతోటైనా అడగడానికి ఛాన్స్ ఉంది, ఈ పేరుతోటైనా అడగడానికి ఛాన్స్ ఉంది. శాంతిర్ ఆర్గోషేనా 2021. సో ఫ్రంట్ రన్నర్ ఆఫ్ ది పీస్ భారత్ అండ్ బంగ్లాదేశ్ మధ్యలో జరగడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి పబ్బి యాంటీ టెర్రర్ 2021. సో మరి ఈ సైనిక విన్యాసాలు ఇప్పటివరకు జరగలేదు, జరగబోతున్నాయి. ఇవి ఇంకా ప్లేస్ అనేది ఇప్పటివరకు అయితే డిసైడ్ చేయలేదు. బట్ ఈ పబ్బి యాంటీ టెర్రర్ 2021లో 3 దేశాలు పాల్గొన్నాయి, భారత్, చైనా అండ్ పాకిస్తాన్. గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్ అది. ఎందుకంటే ఇవి కాంప్లికేటెడ్ కంట్రీస్ మన భారత్తో కంపేర్ చేసినప్పుడు వాటితోటి మనకి సైనిక విన్యాసాలు జరగబోతున్నాయి కాబట్టి ఇంపార్టెంట్ ఇది, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి మనకి అమెరికా పార్లమెంట్లో సో అంబేద్కర్ యొక్క 130 జయంతి సందర్భంగా అమెరికా పార్లమెంట్లో మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడం జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఇక్కడ మనకి బైసాఖి పండుగ ఏదైతే ఉందో మన ఇండియాలో జరుపుకునేది, అక్కడ అమెరికాలో కూడా చాలామంది ఇండియన్స్ జరుపుకుంటున్నారు. సో ఆ పండుగ యొక్క ప్రాముఖ్యతను కూడా ఈ అమెరికా పార్లమెంట్లో ఆ రోజు అంగీకరించడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. బిఆర్ అంబేద్కర్కు నివాళులు అర్పించడము అండ్ అదేవిధంగా ఏ పండుగ యొక్క ప్రాముఖ్యతను గుర్తించారు అనడానికి కూడా ఛాన్స్ ఉంది కాబట్టి బైసాఖి పండుగ. సో కాబట్టి ఖచ్చితంగా ఇవి 2 అంశాలను గుర్తుపెట్టుకోవాలి. సో ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ క్లాస్. టిల్ దెన్ హ్యావ్ అ గ్రేట్ డే.